మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనునిత్యము ఈ ధ్యానాలు మీరు అనుసరిస్తూ మీరు కుటుంబంగా, వ్యక్తిగతంగా, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, కేవలం దేవుడు చూపిస్తున్న కృప, ఈ ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తోడుకొని రావడం. ఈ దిన వాక్య ధ్యానంలోనికి, హోప్ ఫర్ టుడే ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచం చాలా బిజీ, త్వరగా పనులు జరిగిపోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రపంచం. ఇన్స్టాంటేనియస్గా జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. అంటే కనిపెట్టుకొని నిరీక్షించే స్థితి రోజు రోజుకు తగ్గిపోతుంది. అయితే అలాంటి స్థితి విశ్వాస జీవితంలో కూడా కొరవడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ఆలోచనను పొందుకొనకుండా, దేవుడు ఈ విషయంలో నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడు అని కనిపెట్టుకొనకుండా త్వరగా నిర్ణయాలు చేసుకొని త్వరగా నేను అభివృద్ధి సాధించాలనో, లేకపోతే త్వరగా వడివడిగా జీవితాన్ని ముందుకు పరిగెడుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే దేవుని వాక్యం నుండి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటను ఒకసారి నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. 40వ కీర్తన 1వ వచనం. దావీదు రచించిన కీర్తన 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఐ హోప్ ఎర్నెస్ట్లీ అని ఇంగ్లీష్లో ఉంది. ఐ హోప్ ఎర్నెస్ట్లీ. దేవుని సన్నిధిలో సహనముతో నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఉండటం. వేచి ఉండే సమయాలు, దేవుని సన్నిధిలో వేచి ఉండే సమయాలు చాలా ఉన్నతమైనవి. మనం వేచి ఉండి దేవుని ఆలోచన మనం స్వీకరించకపోతే, దేవుడు ఏ పాఠాలైతే, ఏ ఆలోచనలైతే, లేకపోతే ఏ అనుభవాలైతే మనకి ఇవ్వబోతున్నాడో ఆ అనుభవాలను మనం కోల్పోతాం. అంత మాత్రమే కాదు, దేవుని ఆలోచన నుండి కూడా దూరం అవుతాం. భక్తులు రాస్తుంది అదే, సహనముతో నేను కనిపెట్టుకొని ఉన్నాను. నేను కనిపెడుతున్నాను అని అంటే నాకు సహనం కావాలి. నాకు సహనం లేకపోతే నేను కనిపెట్టుకోలేను. దేవుని వాక్యములు ఒక ఉదాహరణ. సౌలు కనిపెట్టవలసినటువంటి రీతిలో సమూయేలు కొరకు కనిపెట్టుకొనకపోవటాన్ని బట్టి ఒక ఉన్నతమైన స్థితిని కోల్పోయాడు. తన బ్రతుకు దినములన్నీ, లేకపోతే తను రాజ్య పరిపాలన చేసిన మొదటి దినము నుండి కూడా తను స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు. దానికి గల కారణం ఒకటి, కనిపెట్టుకొని లేకపోవటాన్ని బట్టి, సహనాన్ని కోల్పోయిన స్థితిని బట్టి. జనులు చెదిరిపోతారేమో అని చెప్పి నా అంతట నేనే తెగించి ఈ బలిని అర్పించాను అని చెప్పి సమూయేలుతో మాట్లాడాడు. కనుక మన జీవితాలలో సహనం కనిపెట్టుకొని ఉండడం అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. అది క్రైస్తవ విశ్వాసంలో. అయితే ఈ పరుగుల ప్రపంచంలో ఇన్స్టాంటేనియస్గా పనులు జరిగించాలి, వెంటనే పనులు జరిగించాలి అనేటువంటి ఆ వరవడిలో మనం కొట్టుకొని పోవడానికి వీల్లేదు కానీ ఒక నిమిషం ఆగి దేవా, నా జీవితంలో ఈ ఆలోచన నీ సన్నిధి నుంచి నాకు కావాలి ప్రభా. నా జీవితంలో నేను నీ సన్నిధిలో కనిపెడుతున్నాను ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నీ ఆలోచన నాకు దయచే ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించాడట దేవుడు. ఆ మాటే చెప్తున్నాడు అక్కడ. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను. దేవుని ఆలోచన స్వీకరించడానికి సహనం కావాలి. దేవుని ఆలోచన స్వీకరించడానికి కనిపెట్టుకోవాలి. నిరీక్షణ కావాలి. కనుక తొందరపాటు నిర్ణయాలు చేసుకోవడం వల్ల ఇక ఆ పరిస్థితులను మళ్ళా వెనుకకు తీసుకొని రాలేనటువంటి దుర్భరమైన స్థితిలోనికి కొన్ని సందర్భాల్లో నెట్టివేయబడతాం. కనుక పరిస్థితి ఏదైనా కావచ్చు, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏదైనా కావచ్చు, నువ్వు ఎంపిక చేసుకోవాల్సిన ఎంపికలు ఏదైనా కావచ్చు, సహనముతో కనిపెట్టుకోవడం మనం నేర్చుకుందాం. భక్తుడైన దావీదు అదే మనకు నేర్పిస్తున్నాడు. ఆ మాటను మరొకసారి నేను చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను.
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఐ హోప్ ఎర్నెస్ట్లీ, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాను. నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఉన్నాను. ప్రభు నా మనవి ఆలకించను. ప్రభు నా మొర్ర, నా మనవి ఆలకించను. ఆలకించే దేవుడు మనకున్నాడు కనుక కనిపెట్టుకొని ఆయన ఆలోచన పొందుకున్నప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఆలోచిద్దామా? సహనంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని నిర్ణయాలు చేసుకోగలిగితే అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఒకవేళ తొందరపాటు కలిగి తొందరగా పనులు జరిగించాలనే ఆలోచనతో, లేదా తొందరగా మనం ఏదో సాధించాలి అన్నట్లుగా తొందరపడి తొందర ఈ పరుగుల ప్రపంచంలో ఆ వరవడిలో మనం కొట్టుకొని పోకుండా దేవుని ఆలోచన అడిగి సహనంతో కనిపెట్టి ముందు కొనసాగుదాం. అలా సహనంతో కనిపెట్టినప్పుడు మన మనవి, మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు ఉన్నాడు. కనిపెడదామా? సహనం కలిగి దేవుని సన్నిధిలో కనిపెడదామా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రార్థించేద్దాం. ప్రార్థన. కనికరం కలిగిన దేవా, నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొనగలిగే కృప మాకు అనుగ్రహించండి. విశ్వాస జీవితంలో మేము ముందు కొనసాగుతున్నప్పుడు ఈ పరుగుల ప్రపంచంలో ఈ ప్రపంచపు వరవడిలో కొట్టుకొని పోకుండా నీ సన్నిధిలో సహనంతో కనిపెట్టి మీ ఆలోచన పొందుకొని మా నిర్ణయాలు చేసుకోవడానికి, మా ఎంపికలను ఎంచుకోవడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.